అక్కినేని హీరో సుమంత్ ప్రస్తుతం తన కొత్త చిత్రం న్యూటన్ థర్డ్ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తనకున్న అనుబంధం గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. ఇదే ఇప్పుడు వైరల్ అవుతోంది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కలిసి చదువుకున్న రోజుల జ్ఞాపకాలను పంచుకుంటూ జగన్ నాతో చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. ఆయనలో నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపించేవని చెప్పారు. తాను మరియు వైఎస్ జగన్ ఒకే పాఠశాలలో చదువుకున్నామని, ఆ సమయంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదని తెలిపారు. స్కూల్లో జరిగిన అనేక కార్యక్రమాల్లో కలిసి పాల్గొనేవాళ్లమని, తరచూ సినిమాలకు, రెస్టారెంట్లకి కూడా కలిసి వెళ్లేవాళ్లమని సుమన్ గుర్తు చేసుకున్నారు. జగన్ నాకు 2 ఏళ్లు సీనియర్ అయినప్పటికీ మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. స్కూల్ రోజుల్లో మా బాండింగ్ చాలా బలంగా ఉండేది. తర్వాత జీవితంలో ఇద్దరం వేర్వేరు రంగాలను ఎంచుకోవటంలో కలుసుకునే అవకాశాలు తగ్గిపోయాయని సుమంత్ చెప్పారు. ఆయనలో చిన్న వయసులోనే నాయకత్వ లక్షణాలు కనిపించేవని సుమంత్ వెల్లడించారు. జగన్ మా స్కూల్ హౌస్ కెప్టెన్ గా ఉండేవాళ్ళు. ఆయనలో అప్పటి నుంచే లీడర్షిప్ క్వాలిటీ ఉండేది. చాలా ప్రశాంతంగా, అదే సమయంలో ధైర్యంగా వ్యవహరించేవారు. పెద్దయ్యాక రాజకీయాల్లోకి వెళ్తాడని అప్పుడే అందరికీ అనిపించేది. అలాగే నేను సినిమా రంగంలోకి వస్తానని కూడా మా స్నేహితులు చెప్పేవాళ్ళు. చివరికి ఇద్దరం అనుకున్న దారుల్లోనే ప్రయాణించామని అన్నారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని సుమంత్ స్పష్టం చేశారు. రాజకీయాలు చాలా బాధ్యతతో కూడిన రంగం. అందులో రాణించాలంటే సహజంగానే ఆ రంగంపై ఆసక్తి, అంకితభావం ఉండాలి. నాకు అలాంటి ఆసక్తి లేదు. రాజకీయాల్లో చాలా మంది స్నేహితులున్నారు. వారిని గౌరవిస్తాను, కానీ నేను మాత్రం ఆ రంగానికి సరిపోను అని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన్ను కలిసే అవకాశం రాలేదని సుమంత్ చెప్పారు. అయితే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఒక్కసారి కలిసినట్లు వెల్లడించారు. స్కూల్ పూర్తయిన తర్వాత ఇద్దరి కెరియర్లు వేర్వేరు దారుల్లో సాగటంతోనే పరస్పరం కలవటం చాలా తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి సినీ రంగంలోకి తన మామ అక్కినేని నాగార్జున వచ్చారని, ఆ తర్వాత తాను సినీ రంగంలోకి వచ్చానని తెలిపారు. నటుడు రానా దగ్గుపాటి తనకు జూనియర్ అని, దర్శకుడు నాగశ్విన్తో పాటు మరెందరో హెచ్పిఎస్ విద్యార్థులు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని సుమంత్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పుడు ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుమంత్ సినిమా మంచిగా ఉండాలని కూడా ప్రేక్షకులు కోరుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.